పేదింటి ఆడపిల్లలకు పెద్దనలా సీఎం రేవంత్ రెడ్డి వారి పిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటున్నారని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి అన్నారు. కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల తహసీల్దార్ రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన 32 మంది లబ్ధిదారులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబండ వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి ధ్యేయంగా సీఎం నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రావులపల్లి మలకమ్మ, సావని మలకమ్మ ఇక్కడికి విచ్చేశారు. కావున అందరూ సంయమనం పాటించాల్సిందిగా కోరుచున్నాము. పెళ్లికి ఈ స్కీమ్కి సంబంధించి 1,116 రూపాయలు చెక్కులు ప్రతి బెనిఫిషియరీస్కి అందజేయడానికి ఇక్కడికి తిరుపతి రెడ్డి సార్ గారు విచ్చేశారు. పెళ్లి కూతురు మదర్ పేట తర్వాత అంగన్వాడీ భానులత వెంకటమ్మ, చిన్ననందిగామ, గొల్ల వెంకటమ్మ, శాంతిబాయ్, కొడంగల్ జ్యోతిబాయ్, నీలిబాయ్, మా కొడంగల్ నీలిబాయ్, అమ్మాయి పేరు జ్యోతి. కొడంగల్ వీరమ్మ, అమ్మాయి పేరు స్వప్న. కొడంగల్ శృంకరి లక్ష్మి, కొడంగల్ శృంకరి సంతోష, సుజాత, నాడెక్కే సుజాత, రేకుల్కోట్ హస్నాబాద్ లక్ష్మి, పద్మ, కొడంగల్ అమృతమ్మ, కుమ్మరి మల్లమ్మ, నర్సాపూర్ దేవీబాయ్, వాక్డోర్ దేవీబాయ్, చిట్లపల్లి సుశీలాబాయ్, అందులో 24 మంది ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు. అంటే కాల్ చేశాను సార్, కాకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇంకొకరికైనా లబ్ధిదారులు చెక్కు తీసుకోకపోతే వారు వచ్చినట్టయితే మీకు ఆల్రెడీ ఫోన్ చేశారు కాబట్టి ఇక్కడ సంతకం పెట్టి మీరు ఇక్కడనే అందుబాటులో ఉంటారు. సంతకం పెట్టి 1 గంట వరకు వచ్చి సంతకం పెట్టి తీసుకొని పోవాలి. థ్యాంక్ యూ సార్.